ప్రేరణ సిద్ధులోని మంచి లక్షణాలు చెప్పి నీలాంటి మంచివాడిని ఏ అమ్మాయి ఇష్టపడకుండా ఉండదు అని ప్రేరణ అంటుంది సిద్ధుతో. నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. మరి నువ్వెలా తెలుసుకున్నావు? అయినా మనం ఫ్రెండ్స్ కదా. నాలో ఇంతలా నా కోసం ఇంతలా ఎలా తెలుసు నీకు? నిజం చెప్పు, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని సిద్ధు అడుగుతాడు ప్రేరణని. ప్రేరణ సిద్ధుతో, నేను నిన్ను అడిగిన ప్రశ్న నువ్వు నువ్వు నన్ను అడుగుతున్నావా? మనం ఇన్ని రోజులు కలిసి తిరుగుతున్నాం, ఆ మాత్రం నీ గురించి తెలియదా అని అంటుంది. ఇద్దరు తన మనసులో ఎవరు లేరంటే నా మనసులో ఎవరు లేరని ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇద్దరు కేఫ్కి బయలుదేరుతారు. ఇక కుమార్ శైలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శైలు వచ్చి, ఏంటి లేట్ అంటే, మినిస్టర్ కూతుర్ని ప్రేమిస్తే ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని కుమార్ అంటాడు. ఇక శైలుని ఫాలో అవుతున్న గుణ, సుధాకర్ వాళ్ళని సీక్రెట్గా చూస్తారు. డబ్బున్న వాళ్ళని ఫాలో అయితే మీ బతుకు జైల్లో చిప్పకూడే సార్ అని సుధాకర్ అంటాడు. శైలు కుమార్ బైక్ మీద వెళ్తుంటే ఘన వెనకాలే ఫాలో అవుతాడు. కుమార్ శైలుని తీసుకొని ఓ ఇంటికి వెళ్తాడు. ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఘన మినిస్టర్కి చెప్పాలని ఇద్దరిని లోపల పెట్టి తాళం వేస్తాడు. సుధాకర్ ఎంత చెప్పినా వినకుండా ఘన మినిస్టర్కి కాల్ చేస్తాడు. మినిస్టర్తో, మీ అమ్మాయి ప్రేమిస్తున్న వాడి గురించి చెప్పాలి అనుకుంటున్నా అని అంటాడు ఘన. నా కూతురు ప్రేమ గురించి వీడికి ఎలా తెలిసిందని అనుకుంటూ, నా కూతురు ఎవరిని ప్రేమించలేదు, ఫోన్ పెట్టరా అని ఘనని తిట్టేసి మినిస్టర్ ఫోన్ పెట్టేస్తాడు. సుధాకర్ నవ్వితే, నవ్వుతున్నావా సుధా, ఇప్పుడే మళ్ళీ కాల్ చేస్తాడు చూడు అని అంటే మినిస్టర్ కాల్ చేస్తూ ఉంటాడు. మీ అమ్మాయి తన లవర్తో కలిసి ఓ ఇంట్లోకి వెళ్ళింది. ఇద్దరు లవర్స్ అని తెలిసిన తర్వాతే మీకు చెప్తున్నా. వెంటనే లొకేషన్కి రండి, మీకే తెలుస్తుందని ఘన అంటాడు. నేను వస్తా, అక్కడ నువ్వు చెప్పినట్టు జరగకపోతే అక్కడే నిన్ను కాల్ చేస్తా అని మినిస్టర్ ఘనతో అంటాడు. మినిస్టర్ వస్తాడు, వీళ్ళని చూస్తాడు. బ్లాక్మెయిల్ చేసి నేను పవర్ తెచ్చుకుంటా, ఆ ప్రేరణ సిద్ధులకు చుక్కలు చూపిస్తా అని అనుకుంటూ ఉంటాడు ఘన. ఇంతలో మినిస్టర్ వస్తాడు. ఘన ఆయనతో, మీ అమ్మాయి తన లవర్తో హ్యాపీగా మాట్లాడుతుంది సార్ అని అంటాడు. ఘన మినిస్టర్తో, పోయినా నా పవర్ నా పరువు రెండు నాకు ఇస్తానంటేనే మీ అమ్మాయిని చూపిస్తా అని అంటాడు. దానికి మినిస్టర్ సరే అంటాడు. ఘన లోపలికి వెళ్ళి డోర్ తీసి, శైలు మేడం బయటికి రండి, ఎవరు వచ్చారో చూడండి అని అంటాడు ఘన. శైలు బయటకు వస్తుంది. మినిస్టర్ చూసి షాక్ అయిపోతాడు. మినిస్టర్ కోపంగా, శైలు, నీతో పాటు ఎవరు వచ్చారు, పిలువు అని అరుస్తాడు. ఘన గది దగ్గరికి వెళ్ళి, లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారా, మేమంతా నీ ముఖం చూసి తరిస్తామని అంటాడు. ఇంతలో సిద్ధు ఎంట్రీ ఇస్తాడు. వెనకాల ప్రేరణ కూడా ఎంట్రీ ఇస్తుంది. మినిస్టర్ రిలాక్స్ అయిపోతే ఘన మాత్రం షాక్ అయిపోతాడు. మీతో పాటు ఇంకొకడు ఉన్నాడు ఎక్కడ, ఇదంతా చీటింగ్ అని ఘన అంటే, మేం కాకుండా ఇంకెవరుంటారు, ఏం మాట్లాడుతున్నారు, మీకు ఉద్యోగంతో పాటు మతి కూడా పోయిందా, శైలు సివిల్స్ ప్రిపేర్ అవుతాను, ఏం చేయాలంటే మేము మాట్లాడుకుంటున్నాం, ఇంతలో మీరు వచ్చారు అని సిద్ధు ప్రేరణ అంటారు. శైలు తండ్రితో, మీరెందుకు ఇక్కడికి వచ్చారు నాన్న, ఎవరో చెప్తే వింటారా, నా మాట వినరా, కూతురి మీద నమ్మకం లేదా అని ఏడుపు నటిస్తూ వెళ్ళిపోతుంది. వెనకాలే మినిస్టర్ వెళ్తూ, నీ అంతు చూస్తారా అని ఘనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఘన సిద్ధుతో, మీరున్నారేంటి, శైలు లవర్ ఎక్కడ్రా అని అడుగుతాడు. అలా ఎవరూ లేరు అని సిద్ధు అంటే, శైలుకి లవర్ ఉండడం నిజం, ఈ నిజాన్ని వాడిని ఎన్ని రోజులు దాస్తారో నేను చూస్తా అని ఘన అనడంతో, ఆల్ ది బెస్ట్ అని సిద్ధు అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.